హాయ్ అండి. చింతపండు లేకుండా పోపు వేయాల్సిన పని లేకుండా పల్లి చట్నీని ఏ టిఫిన్‌లోకైనా టేస్టీగా ఉండేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా పల్లీలని వేయించి పెట్టుకోవాలి. పొట్టు తీయొచ్చు, తీయకపోవచ్చండి. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. దీనికి కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్‌ని వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేవి ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల ఇవి వేయించేటప్పుడు మన మీద పడకుండా ఉంటాయండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి పొట్టు చేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కాస్తంత జీలకర్ర వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగేప్పుడే కరివేపాకు, జీలకర్ర వేయడం వల్ల ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది పోపు వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ఏ టిఫిన్‌లోకైనా తినేసేయొచ్చు. చూడండి, ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ పొట్టు ఒలిచేసి తీసుకుంటున్నానండి పల్లీలని. మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇందులోనే మనం వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని బౌల్‌లోకి తీసుకుంటే ఏ టిఫిన్‌లోకైనా టేస్టీగా ఉండే చట్నీ రెడీ. ఇది పోపు వేయాల్సిన పని లేదండి. అండ్ ఇందులోకి కొబ్బరి కానీ చింతపండు కానీ ఏమీ వాడడం లేదండి. ప్యూర్ పల్లి చట్నీ. ఏ టిఫిన్‌లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.